కొంచెం గట్టిగా చెప్పు. గట్టిగా చెప్పాలి సార్, మైక్ లేదు కాబట్టి గట్టిగా. నాకంటే చిన్నోడు మా తమ్ముడు, ఆయన 36 years ఉంటాడు. యాక్చువల్గా ఆయనకి ఏమైందంటే ఒకటేసారి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, హార్ట్ బ్లాకేజెస్, కిడ్నీ క్రియాటిన్ జరిగింది. ఇక ఆయన షుగర్ 500, బీపీ 296/160. ఇక ఆయన భర్త అనుకోలేదు. నేను అన్ని హాస్పిటల్ తిరిగినా, అన్ని చేసినాం. ఒక 4-5 lakhs దాకా ఖర్చు చేశాను. అయితే బెన్ సార్ పరిచయం జరిగింది నాకు. దీని గురించి చెప్పిన తర్వాత నేను స్టార్ట్ చేసిన. ఒక 1 month 21 days అయింది. 25%, 30% క్యూర్. అంటే షుగర్ మొత్తం కంట్రోల్ అయిపోయింది. వెరీ గుడ్. షుగర్ కంట్రోల్ అయిపోయింది. డయాలసిస్ దాకా పోయేటుండే. 5.46 ఉండే. అంటే ఇంకా 5 దాటితే చాలా వాపులు అవన్నీ అన్నీ ఉండే, అన్ని తగ్గిపోయింది మొత్తం యాక్చువల్గా. చూసారండి, డయాలసిస్ వెళ్ళాల్సినటువంటి వ్యక్తిని అప్పటికే డాక్టర్లు ఎల్లు అంటారు, ఇంకా 1-2 రోజులు అయిపోయింది. ఆపరేషన్ చేయాలి, డయాలసిస్ అది అన్ని చెప్పారు. నేను హోప్స్ ఓడిపోలేదు యాక్చువల్గా. ఇక సార్ పరిచయం అయితే నాకు బెన్ సార్, ఆయన త్రూగా నేను తీసుకున్నాను. ఇప్పుడు ఈ మధ్యలో 10 days నుంచి మెడిసిన్ లేదు, దొరకలేదు. సార్ తీసుకొచ్చి నా గురించి ఇంకొక 2-3 times వాడితే మొత్తం 100% క్యూర్ అయితే నమ్మకం నాకు గ్యారెంటీ. చూసారా సార్, 5 లక్షలు ఖర్చు పెట్టారు, అయినా బ్రతకడానికి ఉన్నారు. ఈ రోజు వారి తమ్ముడిని ఆయన 21 days, 24 days. సార్ ఆయన బీపీ ఎలా ఉంది సార్ ఇప్పుడు? బీపీ 120, 130 దాకా వచ్చింది. ఇంతకు ముందు ఎంత ఉండేది? 296/160. నరాలు తెగిపోయేట్టుండే అసలు. అంతంటే దేవుడు బ్రెయిన్ కాల్పేసి పడిపోయినాయి కూడా. ఆయన కొంచెం ఇమ్యూనిటీ పవర్ ఉండే, అని చిన్న ఏజ్ కదా, దానివల్ల కొంచెం క్యూర్ చేయాలి. కాలేజీలు సెట్ అయినాయి, కానీ మన BR4 వల్ల మొత్తం 30% క్యూర్ అయింది. ఇప్పుడైతే 21 రోజుల్లో రిజల్ట్. 2 years నుంచి ఉంది సార్. 2 years నుంచి జ్వరం మెల్లగా క్యూర్ అయితే ఒకటేసారి క్యూర్ కాదు కదా సార్. 2 ఏళ్ల నుంచి ఉన్నటువంటి సమస్యని 21 రోజుల్లో దాన్ని కంట్రోల్ చేస్తుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ BR4 అండి. ఓకేనండి. మరి అదే విధంగా 60 ఏళ్ళు ఉన్న వాళ్ళంటే కొంచెం టైం తీసుకుంటుంది. ఆ అబ్బాయి తక్కువ వయసు కాబట్టి వేగంగా పనిచేస్తుంది. బాడీ టు బాడీ చేంజ్. శ్రీరామ్ గారు వారి పాత వీడియో ప్లస్ ప్రెజెంట్ వీడియో కొద్దిగా షేర్ చేయండి సార్. ఎక్కడ ఉంటారు సార్ మీరు? బోయిన్పల్లి. సో విన్నారు కదండి, కిడ్నీ డయాలసిస్ కి వెళ్ళాల్సింది ఆపగలి. ప్లీజ్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శ్రీరామ్ గారు. మీకు వారి నంబర్